నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు ఆన్లైన్లో ఇలా అప్లై చేసిన వారికే రైతు భరోసా పథకానికి సంబంధించి రేపటి నుండి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. అంటే మనకు కొత్త సంవత్సరానికి అయితే మనకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే మొదలైతే కావడం అయితే జరిగింది. రైతు భరోసా అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అసలు రైతు భరోసా అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేస్తున్నారు, దానిపై అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలోనైతే మీకైతే చాలా స్పష్టంగానైతే డీటెయిల్గానైతే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసాకి ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లికేషన్లు, రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానట్లు సమాచారం. కేవలం సాగు భూములకే సాయం అందేలా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై బట్టి అధ్యక్షన సబ్ కమిటీలో అయితే నిర్వహించడం అయితే జరిగింది. 10 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో ప్రతి ఒక్క రైతుకైతే పొలం సాగు చేస్తున్న రైతన్నలకే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇటీవల మనకు చూసుకున్నట్టయితే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టిస్తుంది. మొన్ననైతే సబ్ కమిటీలోనైతే నిర్వహించడం అయితే జరిగిందన్నమాట. శాటిలైట్ సర్వే డేటాని ఇప్పుడు ప్రభుత్వం ఈఓలకు ఇస్తుంది. వారిని ఆ డేటాను వాడుకొని డిజిటల్ క్రాస్ సర్వే ఏదైతే ఉందో చెయ్యమని అయితే చెప్పిందన్నమాట. అంటే వారు సర్దిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈఓలు చేయడానికి ఒక యాప్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ యాప్ పని చేయాలంటే పొలం మధ్యలో నిలుపుకోవాలి, తర్వాత అప్పుడే పనిచేస్తుంది. దాంతో అధికారులు ఆ పొలంలోకి వెళ్ళి యాప్ చెక్ చేస్తుంటే రైతులు అయితే ఆదర్శంగా చూస్తున్నారు. ఈ లెక్కలని పక్కాగా చేసిన తర్వాతే రైతు భరోసా ఏదైతే ఉందో ప్రారంభమైతే అవుతుందో మీకైతే అది అర్థమైందైతే నేనైతే అనుకుంటున్నాను. శాటిలైట్ సర్వే జరిగిన తర్వాత రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుంది. దానికోసం ఇప్పుడైతే ప్రభుత్వం అయితే చురుకుగానైతే పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీకు ఎవరికైతే సన్నవాడ్లకు 500 రూపాయల బోనస్, ఎవరైతే సన్నవాడ్లు పొలం సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారు అంటే మీది ఏ జిల్లా, అలాగే మీకు ఎన్ని పొలాలకు అంటే ఏమేమి సాగు చేస్తున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే, అలాగే మీకు ఏదైతే బోనస్ ఉందో సన్న రకం వాళ్ళకైతే బోనస్ అయితే ఇస్తుందన్నమాట ప్రభుత్వం. దానికి సంబంధించి మీకు ఏదైతే పథకానికి సంబంధించి 500 రూపాయల బోనస్ క్వింటాల్కి అయితే ప్రకటించిన విషయం అందరికీ సంబంధించిందే. అయితే దానికి సంబంధించి డబ్బులు పడ్డాయా లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకు ప్రధానమంత్రి కిసాన్ యోజన అయితే ప్రారంభం ఏదైతే ఉందో 2,000 రూపాయలు మోదీ పథకం ఏదైతే ఉందో మనకు రైతులకైతే 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికైతే మనకు సంబంధించి ఏదైతే కిసాన్ రిజిస్ట్రేషన్ అయితే మనకైతే మొదలైతే కావడం అయితే జరిగిందన్నమాట. మీరు ఇంకా ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి.